అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. విత్తనాలతో ఖరీదైన మొక్కల్ని మనం ఇంట్లోనే ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. ఈ మొక్కల్ని మనము విలువైన మొక్కలుగా చూస్తామండి. ఈ విలువైన మొక్కలు నర్సరీలో కొంటే వందల రేట్లు ఉంటాయి కాబట్టి అలా అంత పెద్ద అమౌంట్ పెట్టి నర్సరీలో కొనకుండా మనం ఇంట్లోనే చాలా సులభంగా పెంచేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇదే వీడియోలో మార్వన్ సీడ్స్ విన్నర్స్ నేమ్స్ అలాగే నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మనం చెరుకుతో స్టార్ట్ చేద్దామండి. స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను, సింపుల్ గా తెలుసుకుందాం. ఒకే వీడియోలో 5 మొక్కలను తెలుసుకోవాలి. చెరుకు గనెల్ని మేము తినడానికి తెచ్చుకున్నామండి. వీటితో కూడా మనము మొక్కల్ని పెంచొచ్చు అన్నమాట. నిజానికి నర్సరీలో కొంటే 200-300 వందలకు మించకుండా ఉంటుంది. అది జస్ట్ 5-6 ఇంచెస్ ఉంటాయి అన్నమాట మొక్కలు కూడా. కాబట్టి మనం ఇలా తినడానికి తెచ్చుకున్న చెరుకు గనులతో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. వీటిని మనం సీడ్స్ లాగా వాడుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అయితే మధ్యలో గని ఉంటుంది కదండి, ఆ గని కంపల్సరిగా ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచే మనకు చెరుకు మొక్కలు అనేవి చిగురిస్తాయి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ మనకు ఇక్కడ మధ్యలో గనె ఉంది కదా, ఆ గనె నుంచి మనకు మొక్కలు మొలుస్తాయి అన్నమాట. కాబట్టి అది కంపల్సరిగా ఉండేలా చూసుకోవాలి, అది డ్యామేజ్ అవ్వద్దు. అయితే ఇలా మనము ఈ చెరుకు గనెలు తీసుకునేటప్పుడు కూడా ముదిరిన చెరుకులు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకు 100% సక్సెస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ చెరుకుల్ని నేలలో పెరట్లో నాటుతున్నాను. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు 100 రూపీస్ బ్లాక్ టబ్బులలో పెంచుకోవచ్చు. కొద్దిగా ఇసుకలాగా ఉండే నేలలో ఈ చెరుకు అనేది మంచిగా ఎదుగుతుందండి, హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. 2-3 ఇంచెస్ కొంచెం లోతుగా ఇలా గుంతలాగా చేసేసి అందులో మనము చెరుకు మొక్కలు నాటుకోవడమే. కొద్దిగా గ్యాప్ ఇచ్చి నాటుకోవాలండి. వెంటనే మట్టి మొత్తం కవర్ చేసేసి నీళ్ళు పోసేసేయడమే. కంటైనర్లో చెరుకు పెంచాలనుకున్న వాళ్ళు 40% గార్డెన్ సాయిల్, 40% కంపోస్ట్, 10% శాండ్ వేసేసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ చెరుకు ముక్కల్ని మనం నాటుకోవాలండి. ఖచ్చితంగా కన్నకు 2-3 డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ చెరుకుకి కోకోపీట్ వేయకూడదండి. కోకోపీట్ గుల్లగా ఉంటుంది కాబట్టి చెరుకు పెద్దగా అయ్యి వెయిట్ ఎక్కువయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, 1 మంత్ మొలకలన్నీ ఎంత బాగా మొలకెత్తినాయో. అయితే చెరుకు కొంచెం లేట్గా మొలకెత్తుతుందండి, కానీ ఒకసారి మొలకెత్తితే మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. ఇది 1 ఇయర్ పంట అండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పంట వస్తుంది. ఒక్కసారి మనము చెరుకు గన నాటుకుంటే, చెరుకు సీడ్ వేసుకుంటే 4 ఏళ్ళ వరకు మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. కంటిన్యూగా తీసుకోవచ్చు. ఇంకా వాటంతట అవి పిలకలు ఇస్తూ అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు చూపించింది 2 చెరుకు ముక్కలు, కానీ నేను తర్వాత చాలా పెట్టినా అండి. నా గార్డెన్లో కనీసం ఒక 10-15 చెరుకు మొక్కలు ఉంటాయన్నమాట. అందులో 2 వెరైటీస్ ఉంటాయి. బ్లాక్ షుగర్ కేన్ కూడా ఉంటుందన్నమాట. అవి నేను నర్సరీ నుంచి తెప్పించిన. బ్లాక్ షుగర్ కేన్ నాకు దొరకలేదు పెట్టడానికి, కాబట్టి నేను నర్సరీ నుంచి తెప్పించి నాటుకున్నాను. చిన్న మొక్క అండి, దానికే 300 పడింది అన్నమాట. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చెరుకు గన్నులతో మనం ఇంట్లోనే ఇలా చెరుకు మొక్కలు పెంచుకోవచ్చు. నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ మన గార్డెన్లో ఉన్న చెరుకు మొక్కలు, మనం నాటుకున్న చెరుకు మొక్కలు ఎలా తయారయ్యాయో చూడండి. ఎంత బుష్గా, ఎంత హెల్దీగా పెరిగినాయంటే గార్డెన్కే అందం వచ్చేసిందండి. అంత అందంగా తయారయ్యాయి. చూడండి, చెరుకు కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఒక 5-6 మంత్ అవుతుందేమో అండి వీటిని నాటి. చూడండి, చెరుకు రెడీ అయిపోయింది అన్నమాట. నిజంగా ఈ చెరుకు మొక్కలు, అరటి మొక్కలు మన గార్డెన్కి చాలా అందాన్ని తీసుకొస్తాయండి. ఖచ్చితంగా మన గార్డెన్లో పెంచుకోవాలా చెరుకు మొక్కలు అండ్ అరటి మొక్కలు. నెక్స్ట్ వీడియోలో నేను అరటి మొక్కలు కూడా మీకు ఎలా పెంచాలో చూపిస్తాను. సూది నిమ్మకాయ చెట్టు కూడా విత్తనంతో ఎలా పెంచాలో కూడా చూపిస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇవి మనం నాటుకున్న చెరుకు ముక్కలండి. చూడండి, ఇవి కూడా మనకు చెరుకులు రెడీ అయిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అవుతున్నాయో. ఇంకా మనకు చెరుకు రెడీ అవ్వాలండి, ఇంకా పెద్దగా చెరుకు అవ్వాలి. అప్పుడు మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ పక్క నుంచి పిల్లకలు వచ్చేసి అవి పెద్దగా అయిపోయి అవి చెరుకు తయారైపోతాయి అన్నమాట. ఇక దాని సైకిల్ అంతే. ఇలా మనకు 4 ఇయర్స్ వరకు ఒక్కసారి మనం చెరుకు కానీ నాటుకుంటే 4 ఇయర్స్ వరకు మనం కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ హార్వెస్ట్ తీయొచ్చండి. 4 సంవత్సరాలు మన గార్డెన్లో చెరుకు మొక్కలు కంటిన్యూగా పెరుగుతాయి అన్నమాట. సూపర్ కదా. అయితే ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉసిరి మొక్కల్ని విత్తనాలతో ఎలా పెంచడం, ఇది సెకండ్ వెరైటీ అండి. ఈ ఉసిరికాయల్ని నేను ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఇలా ఉసిరికాయలు మనం ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు పైనంతా తొక్క తీసేసిన తర్వాత లోపల ఇలా గింజ ఉంటుంది కదండి, ఆ గింజల్ని మనం తీసి ఒక రోజంతా ఎండబెడితే బాగా ఎండి మనకి ఇలా సీడ్స్ వస్తాయన్నమాట. ఈ సీడ్స్తో మనం ఇప్పుడు మొక్కలు పెంచవచ్చు. ఇప్పుడు ఈ విత్తనాలను మనము థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ విత్తనాలు వేసేసుకొని
ఖర్చు ఫోల్డ్ చేయాలండి. చుట్టుముట్టు క్లాత్ ఉండేలాగా, మధ్యలో సీడ్స్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కంప్లీట్గా తడిచిపోయేలాగా నీళ్ళు చల్లేసి ఒక కవర్లో పెట్టేసి కవర్ని కూడా కంప్లీట్గా ఫోల్డ్ చేయాలి, గాలిపోకుండా అన్నమాట. మనము ఆల్రెడీ తడి చేసి మనం కవర్లో పెడుతున్నాం కాబట్టి ఇంకా మనం ప్రతిరోజు నిలిపోవాల్సిన అవసరం ఉండదు. తడిగానే ఉంటుంది కాబట్టి మనకు ఒక 5-6 రోజులలోనే మొలకెత్తుతాయండి. చూడండి, చాలా బాగా మొలకెత్తినాయి అన్నమాట. అయితే మనం వేసిన ప్రతి విత్తనం అయితే మొలకెత్తలేదండి, కానీ ఒక 6-7 విత్తనాలు అయితే మొలకెత్తినాయి అన్నమాట. మిగతా ఎందుకు మొలకెత్తలేవు అని అడిగితే కొన్ని బాగా ముదిరిన విత్తనాలు ఉంటే ఇంకొక 2-3 డేస్ ఎక్స్ట్రాగా టైం తీసుకోవచ్చు, బట్ ఖచ్చితంగా మొలకెత్తుతాయండి. అయితే నా అడ్వైస్ ఏంటి అంటే మనము ఇలాంటి ఖరీదైన మొక్కలు, రేరు మొక్కలు పెంచేటప్పుడు ఒక 2-3 విత్తనాలు ఎక్స్ట్రాగా వేసుకోమని చెప్తాను నేను. మనకు ఒక్క 2 మొక్కలు మొలకెత్తినా చాలు అన్నమాట. ఒకే విత్తనం వేసి అది మొలకెత్తుతుందా లేదా అని చూడకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 4-5 విత్తనాలు వేసినాం అనుకో, మనకు ఒక్క మొలకెత్తిన చాలండి. ఒక్క విత్తనం మొలకెత్తిన చాలు, ఇంకా మనకు పర్మనెంట్గా ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలా అరుదైన మొక్కలు పెంచేటప్పుడు విత్తనాలతో ముఖ్యంగా ఖచ్చితంగా 4-5 విత్తనాలు ఎక్కువ వేసేసుకొని, డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక చిన్న పాట్ తీసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసేసుకొని మొలకెత్తిన విత్తనాలని అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా పెట్టాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. మొలకెత్తినవి పైకి కనిపించేలాగా, విత్తనం మాత్రం మట్టిలో ఉండేలాగా మనం మట్టిలో నాటుకొని వెంటనే నీళ్ళు పోసేసేయాలి. మిగతా విత్తనాలు కూడా అలాగే ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టేసిన అండి. చూడండి, రిజల్ట్ చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. మనం మొలకెత్తిన విత్తనాలు వేసాం కదా, ఎన్ని వేసామో అన్ని మొలకెత్తినాయి అన్నమాట. చూడండి, నాటుకున్న మొక్కలే అదే పాట అండి, మీరు గమనించవచ్చు. చూడండి రిజల్ట్ ఎంత బాగుందో, ఎంత పెద్దగా అయినాయి మొక్కలు, ఎంత హెల్తీగా ఉన్నాయో. ఎంత హెల్తీగా ఉంటాయండి మనం నర్సరీలో కొంటే మొక్కలు, చెప్పండి మీరు. 200-300, 400, 500 వరకు కూడా మనకు ఈ మొక్కలు ఉంటాయి. అవి కూడా మొత్తం డ్యామేజ్ అయి ఉంటాయి. ఇంటికి తెచ్చుకొని నాటుకుంటే అవి పెరుగుతాయో మొత్తం మొక్కంతా స్పాయిల్ అయిపోతుందో కూడా తెలియదు అన్నమాట. కాబట్టి కొంచెం టైం చూసుకొని మనము ఇలా విత్తనాలతో మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. విత్తనాలు లేవు, ఎక్కడ కొనాలి, అవన్నీ అవసరం లేదండి. విత్తనాల కోసం అన్న ఒక 2 కాయలు మార్కెట్ల నుంచి తెచ్చుకొని మనం ఇలా పెంచుకోవచ్చు అన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా అండి. అవి ఎట్లాగో ఇంట్లో యూజ్ చేసుకొని తెచ్చుకుంటాం కదా, ఎక్స్ట్రా ఖర్చే ఉంటుంది చెప్పండి ఇందులో. మల్బరీ మొక్క చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. అదే పాటలో జస్ట్ ఒక చిన్న స్టెము ఇరిగిపోయి కింద పడితే వేస్ట్ అయిపోతుందని అలా మట్టిలో గుచ్చిన అది మొక్క తయారైపోయిందండి. చూడండి, ఒక మొక్కనే తయారైపోయింది. అయితే మనం ఒక 6-7 మొక్కలు పెట్టి నాటుకున్నాము, బట్ మనకు మాత్రము ఇందులో పెద్ద పాటలో 3, చిన్న పాటలో 1 మొక్క, 4 మొక్కలు తయారైనాయి. ఒక్క మొక్క ఉంటే చాలండి, ఉసిరి మొక్క. నేను మొక్కలు ఎందుకు కదా, చూద్దాం, ఎవరికైనా ఇద్దాం గిఫ్ట్గా. అయితే ఈ సైజ్ అయిన వెంటనే మనము మట్టిలో నాటేసుకోవాలన్నమాట. అయితే ఇవి పర్మనెంట్ మొక్కలు, పెద్ద సైజు మొక్కలు కాబట్టి నేను మొత్తం పెరట్లో నాటుకుంటాను. కొంచెం వాటికి మనం ఎక్కడ ప్లేస్ సెట్ అవుతుందో అక్కడ చూసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎట్లాగో రెయిన్ సీజనే కాబట్టి తొందరలో నాటుతాను, వీడియో కూడా చేస్తాను. అప్పుడు ఈ మొక్కల్ని ఎలా పెంచాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. థర్డ్ వన్ వచ్చేసి ఖర్జూరా అండి. పండు ఖర్జూరాను మనం ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాం కదా, అందులో నుంచి విత్తనాలు సపరేట్ చేసేసుకొని ఆ విత్తనాలను థిక్గా ఉన్న కాటన్ క్లాత్లో వేసేసుకొని ఫోల్డ్ చేసేసేయాలి. వెంటనే నీళ్లు పోసేసి దీన్ని కూడా మనం కవర్లో పెట్టేసి కవర్ను కూడా ఫోల్డ్ చేసేసేయాలి. అయితే ఇవి అన్నిట్లా కాకుండా మనము డార్క్గా ఉన్న ప్లేస్లో పెడితే తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. చూడండి, 1 మంత్ పట్టిందండి మొలకెత్తడానికి. 1 మంత్ పడుతుంది అనమాట. ఉసిరి అయితే 6 రోజుల్లో మొలకెత్తుతాయి, కానీ వాళ్ళకి కావు, 1 మంత్ టైం తీసుకుంటుంది. అది కూడా డార్క్ రూమ్లో పెడితేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో, వేసిన ప్రతి సీడ్ మొలకెత్తిందండి. నిజంగా వండర్ అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా మొలకెత్తుతాయి ఖర్జూర విత్తనాలతో మనం మొక్కలు పెంచవచ్చు అని. ఖచ్చితంగా ఖర్జూర మొక్కల్ని విత్తనాల ద్వారా ఇంట్లోనే పెంచమని నేను అడ్వైస్ ఇస్తానండి. ఎందుకు అని అంటే నర్సరీలో మనము ఖర్జూర మొక్కలు కొనాలనుకున్నప్పుడు ఒక ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ఖర్జూర మొక్కలు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా నమ్మకస్తులు ఉన్న నర్సరీలోనే తీసుకుంటారు. ఎందుకు అని అంటే ఖర్జూర మొక్కలు, ఈత మొక్కలు సేమ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆ మొక్కలు ఇస్తున్నారో ఈ మొక్కలు ఇస్తున్నారో మనకు ఐడియా ఉండదండి, సేమ్ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకొని పెంచుకున్న తర్వాత
అది ఖర్జూర కాదు అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అసలే ఈ ఖర్జూర 10 ఏండ్ల తర్వాత మనకు హార్వెస్ట్‌కి వస్తుంది. 10 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా అవి మనం పెంచుకున్న మొక్కలు కావు, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన మొక్కలు కావని తెలిస్తే గుండె బద్దలైపోతుంది కదా! కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఖర్జూర మొక్కల్ని మనం ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయాలా. ఇలా మొలకెత్తిన ఖర్జూర మొక్కల్ని ఒక డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక పెద్ద పాట్ తీసుకొని ఆ పాట్ నిండా మొత్తం సాయిల్ మిక్స్ వేసేసుకొని మొలకెత్తిన ఖర్జూర విత్తనాలను వేసేసుకొని పైన ఒక లేయర్ లాగా మట్టి వేయాలి. అయితే ఖర్జూర విత్తనాలు నాటుకునే పాటు కూడా పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుందండి ఈ మొక్కలు మనకు పెద్దగా అవ్వడానికి. కాబట్టి చిన్న చిన్న పాట్లో పెడితే మనకు తొందరగా రిజల్ట్ రాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొద్దిగా పెద్ద సైజున్న పాట్ తీసుకొని అందులో మొలకెత్తిన ఖర్జూర విత్తనాలు నాటుకోవాలి. ఇలా వెంటనే నీళ్ళు పోసేసేయాలండి. నీళ్ళు పోసిన వెంటనే మనము ఈ పాట్ని కొండపోయి సెమిషేడ్‌కు పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మొలకెత్తిన విత్తనాలు నాటుకున్నా, విత్తనాలు వేసుకున్నా, లేదంటే స్టెమ్స్‌తో మనం మొక్కలు పెంచాలనుకున్నా సెమిషేడ్‌కే పెట్టుకోవాలండి. కొంచెం మొలకెత్తి మనకు మొక్క స్ట్రాంగ్ అయిన తర్వాత మెల్లగా మనం ఎండ అలవాటు చేయాలన్నమాట మొక్కలకి. చూడండి రిజల్ట్ చూడండి. ఇది ఇప్పుడు అన్నమాట. నేను మధ్యలో క్లిప్స్ నేను తీయలేను. కానీ మనం నాటుకున్న పార్ట్సే, మనం నాటుకున్న విత్తనాల రిజల్టే అన్నమాట ఇది. వేరే పార్ట్స్లో పెట్టినవి, ముందు పెట్టినవి, ఆఫ్టర్ పెట్టినవి కావు. చూడండి అవే నేను ఏ వీడియోలో చూపిస్తున్న అన్ని క్లిప్స్ మనం నాటుకున్న పార్ట్స్లో ఉన్న మొక్కలే చూపిస్తున్నా. చూడండి 5-6 మంత్ అయినా మొక్కలు ఇంతే పెరిగినాయి అన్నమాట. అందుకే నేను పెద్ద పాట్లో పెట్టిన. మట్టి ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు కొంచెం ఫాస్ట్గా పెరిగి హెల్తీగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి ఇంకా మనం మట్టిలో పెట్టడానికి ఇంకా టైం తీసుకోవాలండి. ఇంకా ఒక 1 ఇయర్ ప్లాంట్ అవ్వాలా. 1 ఇయర్ ప్లాంట్ వరకు మనం పాట్లోనే పెంచి అప్పుడు మనం నేలలో నాటుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిని నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. సో ఇంకొక 5-6 మంత్ ఇలాగే తొట్లలో ఉంచి పెంచుతాను. నేను ఖచ్చితంగా నేలను నాటుకునేటప్పుడు కూడా మీకు వీడియో చేస్తానండి. ఎందుకంటే మొక్కలు హార్వెస్ట్ వచ్చేంత వరకు ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నేను నేలలో నాటేటప్పుడు ఒక వీడియో చేస్తాను. చూడండి పిల్లలు తిని అలా వేసేసారు అనమాట పాట్లో. అవి కూడా మొలకెత్తుతాయేమని. బట్ నేను స్టడీ చేసింది ఏంటి అంటే ఈ ఖర్జూర విత్తనాలు మనము ఖచ్చితంగా డార్క్ రూమ్లో మనం డార్క్ ప్లేస్లో పెడితేనే మొలకెత్తుతాయి. అయితే ఈ ఖర్జూర 10 ఏండ్ల తర్వాత హార్వెస్ట్కి వస్తుందండి. మనకు పండ్లు తయారవుతాయి. అప్పటి వరకు ఓపికతో పెంచుకోవాలి. అయితే నేనేమంటానంటే 10 ఏండ్లకైనా మనం మొక్క నాటితే మనకు హార్వెస్ట్ వస్తుంది. నాటకపోతే ఎప్పటికీ రాదు కదా. కాబట్టి యవ్వనంలో నాటిన పండ్ల మొక్కలు వృద్ధాప్యంలో మనకు కడుపు నింపుతాయంట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ పండ్ల మొక్కలు ఎంత టైం పట్టినా సరే పెంచడానికి ట్రై చేయాలా. ఓకే అండి. 4th వన్ వచ్చేసి సింధూరం విత్తనాలతో మొక్కల్లో పెంచాలో చూద్దాం. అయితే ఈ విత్తనాలను నేను ఆన్లైన్లో తెప్పించానండి. ఇవి మనకు బయట అందుబాటులో ఉండడం చాలా తక్కువ కాబట్టి మార్కెట్లో నేను ఆన్లైన్లో తెప్పించాను ఫ్లిప్కార్ట్లో. ఒక 10-15 సింధూరం విత్తనాలని ఒక రాత్రంతా నీళ్ళలో వేసి నానబెట్టినా అండి. చూడండి ఇలా నానిన తర్వాత నెక్స్ట్ డే అండి మార్నింగ్ చూపిస్తున్నట్టు కింద డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక పాట్ తీసుకొని అందులో సాయిల్ మిక్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నాలాగా కోకోపిట్తో అయినా పెంచవచ్చు. నేను కోకోపిట్తో ట్రై చేద్దాం అనుకుని కోకోపిట్ తీసుకున్నాను. నేను వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఓన్లీ కోకోపిట్ కంటే కంప్లీట్గా సాయిల్ మిక్సే తీసుకోండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంకా నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. కాబట్టి దాన్ని సరిచేసి చెప్తూ ఉంటాను, నేను మీకు అడ్వైస్ ఇస్తూ ఉంటాను. మీరు అది గుడ్డిగా ఫాలో అయిపోవచ్చండి నన్ను 100% రిజల్ట్ కోసం అన్నమాట. ఎందుకంటే నా అనుభవాలతో నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాయిల్లో ముందుగా నానబెట్టుకున్న సింధూరం విత్తనాలని అలా దూరం వేసేసుకోవాలి. అయితే నేను ముందుగా చెప్పిన కదండి ఎప్పుడైనా కూడా కొన్ని విత్తనాలు ఎక్కువ వేసుకోవాలని. కాబట్టి నేను కూడా కొన్ని విత్తనాలు ఎక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే ఈ సింధూరం విత్తనాలు నేను మొదటిసారి వేస్తున్నాను అన్నమాట. నాకు అవి మొలకెత్తుతాయా లేవా, ఎన్ని రోజులు మొలకెత్తుతాయి అనేది అసలు ఐడియా లేదు. ట్రై చేయాలనిపించింది, చేశాను. కాబట్టి కొన్ని ఎక్కువగా విత్తనాలు తీసుకున్నాను. అలా దూరం వేసేసి పైన ఒక లేయర్ లాగా కోకోపిట్ వేసేసి నీళ్లు చల్లేసిన. ఆ నీళ్ళు కూడా మనం విత్తనాలు నానబెట్టుకున్న నీళ్ళే చల్లిన. ఆ తర్వాత మీద ఒక కవర్ వేసేసి, ఈ పాలిథిన్ కవర్ అన్నమాట, ఆ కవర్ వేసి మొత్తం ఒక రబ్బర్ బ్యాండ్ వేసిన అన్నమాట. కవర్ గ్యాప్ లేకుండా ఎయిర్ పోకుండా. చూడండి ఎంత బాగుందో కలర్, న్యాచురల్ కలర్ అండి, ఎలాంటి కెమికల్ లేకుండా. అయితే 20 రోజుల తర్వాత ఇప్పుడు రిజల్ట్ చూద్దామండి. కవర్ ఓపెన్ చేసి చూద్దాము.
చూడండి చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తింది. అయితే మనం ఇలా కవర్ ప్యాక్ చేయడం వల్ల తొందరగా మొలకెత్తాయండి విత్తనాలు. ఇవి కూడా మనకు లేట్ రిజల్ట్ వచ్చే విత్తనాలే. కానీ కవర్ వేయడం వల్ల ఒక 10 డేస్ బిఫోరే మనకు మొలకెత్తడం చూడొచ్చు. రిజల్ట్ చూడొచ్చు అన్నమాట. గాలి వెలుతురు తగలలేదు కాబట్టి కొంచెము మొలకలనేవి కొంచెము అన్‌హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ పర్వాలేదండి. కొంచెం మనం గాలికి పెట్టి 2 డేస్ మనం నీళ్ళు ఇచ్చేస్తే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, రికవర్ అవుతాయి. చిన్న విత్తనాలు కూడా మనకు సక్సెస్ అయినాయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఒకటే పాట్లో ఎక్కువ విత్తనాలు వేసినాం కాబట్టి అన్నీ ఒకే సైజులో పెరగవు. నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేసేసి అలా విత్తనాలు వేస్తానంటే, నాకు ఒక 2 మొక్కలైనా, ఒక్క మొక్కైనా హెల్తీగా పెరిగితే చాలు. మిగతా విత్తనాలన్నీ ఉన్నా పోయినా ఏం పర్వాలేదు అన్నట్టుగా వేస్తానన్నమాట. అన్నన్ని విత్తనాలకు అన్నన్ని పాట్స్ అంటే ఎక్కడికెళ్ళి తెస్తామండి, ఇబ్బంది అవుతుంది కదా. ఇవన్నీ రేర్ ప్లాంట్స్, పర్మనెంట్ ప్లాంట్స్. మన దగ్గర ఒక్కటున్నా చాలన్నమాట. పెద్ద సైజులో అయ్యే మొక్కలు కాబట్టి. అయితే ముఖ్యంగా ఈ సింధూరం మొక్కలు ఒక్క మొక్క ఉంటే చాలు. మన కనకాంబరాల మొక్కల్లాగా లేదంటే బొండు మల్లి మొక్కల్లాగా, చామంతి మొక్కల్లాగా ఆ మొక్కకు మొక్క అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక్క మొక్క ఉన్నా సరిపోతుంది. చూడండి ఎంత బాగా పెరిగినాయో. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా చాలా ఉన్నాయి పాటలో. నెక్స్ట్ వచ్చేసి 5th వన్, లాస్ట్ వన్ కూడా కుంకుడుకాయ విత్తనాలతో మొక్కలు ఎలా పెంచాలి అనేది. ఇవి నేను ఒక 10 కుంకుడుకాయ విత్తనాలు తెప్పించా బయట నుంచి. అవి ₹2కో ₹3కో ఒకటి ఉంటుంది అంతే. అవి తీసుకొచ్చిన తర్వాత ఇలా పలగొడితే మనకు నల్లటి విత్తనాలు లోపల వస్తాయి. ఆ విత్తనాలని సేమ్ మనము కాటన్ క్లాత్లో వేసేసి, కర్చీఫ్ ఫోల్డ్ చేసేసి, నీళ్ళు పోసేసి, కవర్లో పెట్టేసి ఒక 15 to 20 డేస్ వరకు అస్సలు ఓపెన్ చేయకుండా పక్కన పెట్టేసేయాలి. 15 to 20 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. నేను ఈ మొక్కలన్నీ ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఈ వీడియోలో చూపించిన అన్ని మొక్కలు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాయి, సక్సెస్ అయినాయి కూడా. చూడండి, మనము 2 కుంకుడుకాయ విత్తనాలు వేసాం కాబట్టి ఆ 2 విత్తనాలలో ఒక్క విత్తనం మాత్రం మొలకెత్తిందండి. ఇంకొక విత్తనం మొలకెత్తలేదు. మేబీ ఇంకొంచెం టైం తీసుకోవచ్చు. అన్ని విత్తనాలు ఒకేసారి మొలకెత్తాలని లేదన్నమాట. కొన్ని కొంచెం లేట్గా అయినా మొలకెత్తుతాయి. అయితే ఈ మొలకెత్తిన ఈ విత్తనమును మనం సాయిల్ మిక్స్లో సేమ్ ఒక పెద్ద పాట్ తీసేసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసుకొని ఆ సాయిల్ మిక్స్లో మొలకెత్తిన విత్తనం పైకి కనిపించేలాగా మొలక ఆ విత్తనం మట్టిలో ఉండేలాగా నాటుకొని ఇక నీళ్లు పోసేసేయడమే అన్నమాట. ఇలా నీళ్లు పోసిన తర్వాత కూడా మనం సేమ్ షేడ్కి పెట్టేసేయాలి. అయితే ఇది కూడా సేమ్ అన్నమాట. చాలా లేట్గా మనము ఈ వీడియోలో చూసిన అన్ని మొక్కలు కూడా లేట్గా గ్రో అయ్యే మొక్కలే అండి. చూడండి, మనం మొలకెత్తిన విత్తనము నాటుకున్నాం కదా, మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి. అదే పాటు నేను ఈ వీడియోలో చూపించిన అన్ని మొక్కలు కూడా మనం స్వయంగా నాటుకొని అదే పాటులో రిజల్ట్ వచ్చిన మొక్కలే అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ కూడా మొక్క ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇది కాస్త అన్ని మొక్కలకు భిన్నంగా కొంచెం ఫాస్ట్గా పెరిగిపోయిందండి కుంకుడుకాయ మొక్క. నిజంగా అయితే కుంకుడుకాయ చెట్టు చాలా పెద్దగా అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రౌండ్లో పెట్టడానికి ట్రై చేయండి, పెరట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా లేదు మా దగ్గర అంటే పెద్ద డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ము కింద ఒక 10 హోల్స్, డ్రైనేజ్ హోల్స్ పెట్టేసి అందులో కంప్లీట్గా సాయిల్ మిక్స్ పోసి ఈ సైజు ఉన్న మొక్కను నాటండి. ఇది ఇప్పుడు నాటుకోవచ్చండి. మొక్క నాటే స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. నేను తొందరలో నాటుతాను, అప్పుడు నేను వీడియో చేస్తాను ఇంకా ఆ మొక్కను ఎలా పెంచాలి మనకు కుంకుడుకాయలు తయారైన వరకు అని చెప్పేసి. కుంకుడుకాయ మొక్క చెట్టుగా తయారైన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత మనకు కుంకుడుకాయలు అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా బెస్ట్ కదా. కుంకుడుకాయలు కూడా మనం ఆర్గానిక్గా ఇంట్లోనే పండించుకొని మనం యూజ్ చేసే షాంపూని కూడా మనమే రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఆర్గానిక్గా. సూపర్ కదా. అందుకే ట్రై చేసా ఖచ్చితంగా ఈ మొక్కను పెంచాలని. చూద్దాం, ఇలా గడిచిపోతే 2-3 ఇయర్స్ ఆ వీడియో కూడా చేసుకుందాం. అన్ని వీడియోలు చేద్దాం. మన గడలో మస్తు పెద్ద పెద్ద రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, ఈ మొక్కలన్నీ ఒక దగ్గర ఎలా ఉన్నాయి. ఖర్జూర మొక్క ఇంకొంచెం టైం తీసుకుంటాను నాటడానికి, కానీ మిగతా మొక్కల్ని నేను నాటేటప్పుడు ఇవి ఖచ్చితంగా వీడియో చేస్తానండి. తొందరలోనే చేస్తాను. రెయిన్ సీజన్లో నాటుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఈ రెయిన్ సీజన్ అయిపోయేంత వరకు మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి కదా, అందుకని అప్పుడు ఆ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి,
ఏ టైంలో ఎలాంటి ఎరువులు వేస్తే మొక్క హెల్తీగా ఫాస్ట్గా పెరిగి మనకు హార్వెస్ట్ని ఇస్తుందో అనేది అప్పుడు వీడియో చేసుకుందాం. సో ఇదన్నమాట. ఇందులో మీకు ఏ మొక్క అంటే ఇష్టమో, ఏ మొక్కను పెంచబోతుండ్రో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము గివ్ అవే ఇన్ఫర్మేషన్ చూద్దాం. మర్వం విత్తనాలు గెలుచుకున్న విన్నర్స్ అండి వీళ్ళు. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మీ కామెంట్తో సహా పెట్టాను. ఇందులో మీది కనుక ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీ అడ్రస్ సెండ్ చేయాలి. అయితే ఇది నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ అండి. దయచేసి నార్మల్ కాల్స్ మాత్రం చేయొద్దండి, వాట్సాప్ కాల్స్ కూడా చేయొద్దు. ఓన్లీ మెసేజెస్ మాత్రమే అలో చేస్తాను. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి మీ మెసేజ్కి. కొంచెం లేట్ అయినా సరే రెస్పాండ్ అవుతాను. ఇక నుండి ఎవ్రీ మంత్ ఏదో ఒక గివ్ అవే ఖచ్చితంగా మన ఛానల్లో నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. కాబట్టి మీకు అడ్రస్ సెండ్ చేయడానికి, ఇంకా మీరు ఏమైనా డీటెయిల్స్ అడగడానికి మీకు అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో కూడా ఉండాలి. కాబట్టి నేను ఈ వాట్సాప్ క్రియేట్ చేశాను కేవలం మీకోసమే. కాబట్టి దీన్ని కొంచెం సాధ్యమైనంత వరకు మంచిగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నేను వాట్సాప్ తీసేస్తానండి. నేను చాలా రిస్క్ చేశాను, నాకు ఇవన్నీ తెలియవు. అయినా నేను మీకోసం మీకు అందుబాటులో ఉండాలని రిస్క్ చేశాను. కాబట్టి జర కొంచెం చూసి, ఫ్యామిలీ ఉన్నది కాబట్టి ఫ్యామిలీ ఇబ్బంది పడద్దు నా వల్ల. కాబట్టి కొంచెం చూసుకొని మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. మెసేజ్ చేసేటప్పుడు కూడా మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.